హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, నేను స్కామ్ నుండి ఎలా తప్పించుకున్నానో చూద్దాం. ఈరోజు నేను జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాను. నౌకరీలో ఇట్లా లింక్డ్ఇన్లో ఇలా జాబ్స్కు అప్లై చేసుకుంటూ, అందుకని ఏదైనా పార్ట్ టైం అయినా చూసుకోవాలి అని నేను అట్లా అనుకుంటూ ఉండి ఇలా అప్లై చేస్తూ ఉండేవాడిని. కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా నేను అప్లై చేసినాను. కొన్ని రోజుల క్రితం నాకు తర్వాత ఒక మేడం నాకు ఫోన్ చేసింది. ఇక్కడ ఉంది కదండి నెంబరు, ఈ మేడం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, సార్ మీరు పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసినారు కదా, అందుకని నేను ఫోన్ చేసినాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అట్లా అడిగింది. ఎస్ మేడం, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను అని. నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం అందుకని నేను చేస్తాను అని నేను అన్నాను. అంటే అప్పుడు ఆ మేడం ఉండి ఈ నెంబర్కి హాయ్ మేడం అని పెట్టు అని చెప్పింది అనమాట. నేను ఇక్కడ పెట్టినాను, మీరు చూడాలి. ఇట్లా హాయ్ ఐఎమ్ రాజు లైక్ ఇట్లా పెట్టేసిన తర్వాత ఇంకా ఈ మేడం ఇది పెట్టేసింది. తర్వాత ఇంకా ఇట్లా డీటెయిల్స్ అడిగిందంతా, కాంటాక్ట్ నెంబర్ అంట, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ అంట, ఇంకా ఇవన్నీ అడిగింది మేడం. నేను ఇంకా ఈ ఫిలప్ ఒక ఫోటో అట్లా అన్నీ పెట్టమన్నది. ఇంకా నేను ఇక్కడ పెట్టేసినాను అంతా, నా డీటెయిల్స్ అంతా. నేను ఆధార్ కార్డు కూడా అయితే ఆధార్ కార్డు కూడా పెట్టేసినాను. అప్పుడు నీకు మెయిల్ వచ్చింది, దాంట్లోనే దాన్ని క్లిక్ చేసి నువ్వు దాంట్లో లాగిన్గా ఇంకా అప్పుడు నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఆ మేడం చెప్పిందన్నమాట. నాకు మెయిల్ వచ్చింది, అక్కడ లింక్ కూడా వచ్చింది, దానికి పాస్వర్డ్ తర్వాత యూజర్ ఐడి అది ఇచ్చింది. ఇంకా దానికి కోసమని ఇది ఫోన్లో ఎలా వర్క్ అవుతుందో ఇది వీడియో, తర్వాత ల్యాప్టాప్లో ఎలా చేయాలనేది వర్క్ అనేది ఇది వీడియో. సేమ్ ఒకటి ఉంటుంది అంటే ఇది ల్యాప్టాప్లో చూపిస్తుంది. ఒకసారి చూడండి దీన్ని. మనం ఇట్లా దీన్ని చూసి మనం ఇట్లా మన సిగ్నేచర్ని పెట్టాలి. ఇట్లా వర్క్ ఉంటుంది. ఇది రెజ్యూమ్స్ అనమాట. ఇక్కడ ఉన్న నేమ్స్ అలా ఫిల్అప్ చేయాలని ఇది వర్క్ అనేది మనకి డెమో లాగా చూపిస్తుంది వీడియో. ఈ వీడియో నేను పెట్టాను, ఈ వీడియో చూసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఇట్లానే మన ఫామ్ అనేది ఫిల్అప్ చేయండి అని ఆ మేడం వర్క్ అనేది చెప్పింది అనమాట. అంతా ఇంక వెళ్తాను, ఏం జరిగినారు, ఆల్టర్నేటివ్ ఇదంతా దీని వీడియో గురించి సబ్మిట్ చేయాలి. 500 రెజ్యూమ్స్ ఉన్నాయి. 500 రెజ్యూమ్స్ 5 డేస్లోనే అయిపోగొట్టాల. ఇంకా 500 అయిపోగొడితేనే మనకి డబ్బులు అనేది వస్తుంది. సైన్ చేయమని చెప్తుంది. నేను అన్నీ చదువుతూ ఉన్నాను. అవి దాంట్లోన ఏవేవి ఉండవి, మళ్ళీ మనం సైన్ చేస్తే ఏది చెప్తారో అన్నట్టు నేను ముందుగానే చూస్తున్నాను. అన్నీ దాంట్లో ఏవేవి ఉండవు, కండిషన్స్, టర్మ్స్ అన్నీ చూస్తున్నాను. కానీ మేడం ఉండి నువ్వు సరేలే 1 అవర్ అయింది, నువ్వు ఏం చదువుతున్నావు, దాంట్లో చాలా ఉన్నాయి, అసలు అదండు ఉన్నాయి, నువ్వు చేస్తావా చేయవా అని నాకు మళ్ళీ ఫోన్ చేసింది మేడం. నేనుండి ఓకే మేడం చేస్తాను అని ఇంకా సైన్ చేసేసి ఇంకా పెట్టేసినాను. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఇక్కడ సైన్ చేసేసినాను. ఇక సైన్ చేసి పెట్టేసినాను. ఏమంటే ఇది వర్క్ అనేది వస్తలేదు అనమాట. వర్క్ వస్తలేకుంటే కొంచెం వెయిట్ అని చెప్పేసి వర్క్ పెట్టేసింది దీంట్లో అంత చాటు. ఇంకా నేను పెట్టేసినాను వర్క్ని, నువ్వు స్టార్ట్ చేసేసుకోవచ్చు 24 అవర్స్లోన అని చెప్పేసింది.
అంతగా ఇది కొంచెం ఇష్యూ అది ఏదో ఉంటే అది రికవర్ అయింది, అంతా అయిపోయింది. నాకు ఒకవేళ కంప్లీట్ చేయకపోతే ఏంది అని నాకు డౌట్ వచ్చింది. నాకు ఒకవేళ మనం కంప్లీట్ చేయకపోతే ఇట్లా నేను చెప్పినాను, I have one doubt, man. If I am not completed 500 resumes, what's happening, ma'am? అని అడిగిన. యూ కెన్ రీడ్ యువర్ అగ్రిమెంట్ అట్లా చెప్పేసింది మేడం. ఇంకా నేను చూస్తే దాంట్లోనూ ఒకటి ఉంది, ఏమంటే ఒకవేళ సబ్మిట్ అన్నీ చేయకపోయినా ఒక్కొక్క దానికి ₹1 వస్తుంది అని ఉందన్నమాట. ఏదోలే మనం ఈ సెట్ ఒకసారి చేసేసుకొని మా ఫ్రెండ్తో అట్లా చేసేసి వర్క్ అయిపోగొట్టుకుందంటే ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఏదో ఒక వారం దబ్బేద్దామని నేను ఇంక జస్ట్ చేస్తూ వచ్చినాను. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ 2వ తేదీ నేను మళ్ళీ కొత్త వర్క్ షెడ్యూల్ చేస్తారేమో. నేను వర్క్ అనేది అది అంతా పూర్తి కాలేదు, ఒక జస్ట్ ఒక 167 ఏమో రెజ్యూమ్స్ కంప్లీట్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ మళ్ళీ చేస్తారేమో నేను అనుకోని నేను వాట్స్ హ్యాపెనింగ్ మ్యామ్, షెడ్యూల్ అనదర్ వర్క్ మ్యామ్ అని అడిగినాను. అడిగితే ఆమె మేడం ఏమంటుందంటే, నువ్వు అంతా కంప్లీట్ చేయలేదు, వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి మేము శాలరీ ఎట్లా ఇస్తాం మీకు అది అని చెప్పేసింది. ఇంకా నువ్వు అన్నీ చేయాలా అని చెప్తా వస్తుంది. నేను ఎంత పడుతుంది మేడం సమయం అది అయిపోగొట్టడానికి అని అంటే, ఇంకా నువ్వు ఖచ్చితంగా 500 ఫైల్స్ అనేవి కంప్లీట్ చేయాలని చెప్తా వస్తుంది. ఆ తర్వాత నేను అడిగినాను, బట్ ఐఎమ్ నాట్ కంప్లీటెడ్, వాట్స్ హ్యాపెనింగ్ మ్యామ్ అడిగినాను. ప్లీజ్ రీడ్ యువర్ అగ్రిమెంట్ అని చెప్తా వస్తుంది. 500 దాంట్లో 500 ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయాలా మా కంపెనీకి అని అడిగింది. దే ఆర్ మెన్షన్డ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సబ్మిషన్ ఆల్సో సెకండ్ పార్టీ విల్ రిసీవ్ ₹1 per resume లైక్ దట్ మేమ్ అని చెప్పినాను. అంటే నువ్వు ఈ మేడం ఏమనుకుందంటే, నేను మేడం అనుకొని ఈ మేం స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అట్లా చెప్తా వస్తుంది. నువ్వు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా, నువ్వు తప్పించుకోనికి లేదు అని చెప్తా వస్తుంది. నేను ఇక్కడ చెప్పిన, ఐఎమ్ నాట్ మేడం, ఐఎమ్ మేల్ అని చెప్పిన. ఓకే అని చెప్పేసింది. ఆ తర్వాత ఎన్ని చేసినావు ఏమి అని అడిగింది. ఓకే మ్యామ్, ఐఎమ్ కంప్లీటెడ్ 167, రిమైనింగ్ 333 ఉన్నాయి అని చెప్పిన. నేను ఎందుకు నువ్వు చేయలేదు అంటే, నేను చేద్దాం అనుకున్నాను కానీ మేడం అది కంప్లీట్ కాలేదు, ఇంకా అయినా నీకు కొంచెం నాకు వర్క్ ఉండేది, దాన్ని చూసి ఏదో ₹1 వస్తుంది చాలు అన్నట్టు నేను ఎక్కువ కూడా అది చేయలేకపోయాను. చాలా ఉన్నాయి అసలు, అవి అంత డీటెయిల్స్ పెట్టేప్పటికి సగం సేపు అవుతుంది అది. ఇంకా ఆ తర్వాత ఖచ్చితంగా చేయాలంటే, నువ్వు అడిగింటే ఎక్స్ట్రా టైం ఇచ్చేవాడిని కదా అని చెప్తుంది. ఓకే మ్యామ్, ఎనీ పాసిబిలిటీస్ దేర్ లైక్ దట్ అడిగినాను. అడిగితే ఉంది, నువ్వు ఒక్క రోజుకి ఇట్లా ₹1180 కట్టాలా, ఆ తర్వాత నువ్వు 24 అవర్స్లో కంప్లీట్ చేయాలా అని చెప్తా వస్తుంది. 24 అవర్స్కి ఇట్లా ఒక రోజుకి 1180 అని చెప్పింది. నేను అడిగినా ఎప్పుడు పే చేయాలి మేడం అని అంటే, మళ్ళీ మేడం వేరే చెప్తా వస్తుంది. చెప్తా వస్తుంది మళ్ళీ, నువ్వు అనకు వల్ల ఇప్పుడు కన్నా కంప్లీట్ చేయకపోతే అనుకో పెనాల్టీ ఛార్జ్ పెడుతుంది అది అని చెప్పింది. నేను వెన్ విల్ పే లైక్ దట్ అడిగి మళ్ళీ అడిగిన ఎంత ఎప్పుడు పే చేయాలని. హౌ మెనీ డేస్ ఎక్స్టెన్షన్ డూ యూ రిక్వైర్డ్ అట్లా అడుగుతుంది. అంటే ఐ డోంట్ నో హౌ మచ్ డేస్ కంప్లీటెడ్ అండ్ మేబీ 2 days మేమ్ అని చెప్పిన. 8 రోజులు పడుతుందో 2 రోజులు మేడం అని. ఈ మేడం ఉంది, నువ్వు 5 రోజులకి కంప్లీట్ చేయలేదు, 5 రోజులు ఇంకా
you are not able to complete the work in 5 days, you will complete it in 2 days, are you sure అనింది. ఇంకా నువ్వు 2 days ఎక్స్టెన్షన్ తీసుకో, ఇంత 2360 పడుతుంది అని చెప్తా వస్తుంది. ఎందుకంటే ఒక రోజు కంటే వాళ్ళు ఒక రోజుకి ఇంత అవుతాయి కదా, ఒక 2 రోజులు తీసుకో అయిపోతుంది అని చెప్తుంది. నేను కూడా అట్లనే 2 రోజులు తీసుకుంటే కొంచెం బాగానే ఉంటుందేమో అనుకోని నేను మళ్ళీ ఎప్పుడు పే చేయాలని నేను అడిగినాను. అడిగితే అలా నేను పంపిస్తాను, మీ విల్ ఎక్స్టెన్షన్ 3 days బికాస్ ఆఫ్ ఫర్ యువర్ వర్క్ యూ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ దట్ మెనీ డేస్. మళ్ళీ 3 రోజులకి ఎక్స్టెన్షన్ చేసింది. 3 రోజులు తీసుకో, ఐ హ్యావ్ 3 days బికాస్ ఆఫ్ అట్లా అవుతుంది అని చెప్తా వస్తుంది. వెన్ విల్ బి వెయిట్, ఐ విల్ సెండ్ పేమెంట్ మెథడ్ కంపెనీ అని చెప్తా వస్తుంది. బికాస్ ఆఫ్ పోర్టల్ ఆల్సో హ్యాస్ సమ్ టైమ్ లిమిట్స్ అని చెప్తా వస్తుంది. మ్యామ్ ఐ డోంట్ హ్యావ్ దిస్ మచ్ అమౌంట్ మ్యామ్, సారీ అని చెప్పిన నేను. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ రీడ్ యువర్ అగ్రిమెంట్స్. మళ్ళీ అగ్రిమెంట్ చూపిస్తే మళ్ళీ దాంట్లో పెనాల్టీ ఛార్జ్ ఉంది అని చెప్తా వస్తుంది. ఓకే మేడం అని చెప్పిన, ఏమైనా పెనాల్టీ ఛార్జ్ ఓకే అంటే, సో సార్ యూ ఆర్ గెట్టింగ్ రెడీ, ఐ ఆమ్ ఫిల్లింగ్ యువర్ కంప్లైంట్, యూ విల్ గెట్ ద అప్డేట్ ఫ్రమ్ ద కంపెనీ ఆన్ ద పోర్టల్ అని చెప్తా వస్తుంది. ఓకే అని చెప్పిన నేను. ఏందండి దీంట్లో వర్క్ చేయలేదు కదా, ఇంకా నేను ఏదో ఓకే అని చెప్పేసిన. ఐ డోంట్ హ్యావ్ మనీ అని చెప్పినా వస్తున్నాను. వై డుడ్ యూ నాట్ కంప్లీట్ వర్క్, సబ్మిట్ దిస్ మిస్టేక్స్ బట్ అవర్స్ అట్లా చెప్తా వస్తుంది. అంతా నువ్వే చేసినావు మిస్టేక్స్ అని చెప్తా వస్తుంది. సారీ మేడం చెప్పిన. ఇంకా అంటే యూ కీప్ యువర్ సారీ విత్ యూ జస్ట్ రీడ్ యువర్ అగ్రిమెంట్స్ అట్లా చెప్తా వస్తుంది. నువ్వు కీప్ నీ దగ్గర పెట్టుకో, సారీ అగ్రిమెంట్ చదువు, ఐ డోంట్ హ్యావ్ మనీ మేమ్ అని చెప్తాను. నేను చెప్తా అదే చెప్తానే, నేను డబ్బులు నాతో నిజమంటే డబ్బులు లేవడం వల్ల అది మ్యాటర్. ఇంకా అది అయింది. తర్వాత ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు రిపీట్ ద సేమ్ థింగ్ టు యూ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అని చెప్తా వస్తుంది. ఏమైనా కానీ నాతో డబ్బులు లేవు, మళ్ళీ మేడం 3000 కట్టాలా ఆ పోర్టల్కి అని చెప్తా వస్తుంది. అవ్వచ్చామనుకున్నా ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా నేను పే చేసేవాడినేమో నాకు తెలిసి. అయితే అంటే పోర్టల్కి ఏమైనా ఇప్పుడు వర్క్స్ ఉంటాయి కదా, అట్లా అంటే ఛార్జ్ చేస్తారేమో అనుకుని నేను అట్లనే అనుకున్నా. ఇంకా ఎస్టర్డే ఇంకా ఫోన్ చేసేసింది మేడం నాకు. ఫోన్ చేసేసి నువ్వు ఖచ్చితంగా పే చేయాలా ఇంకా అని చెప్తా వస్తుంది. నువ్వు పెనాల్టీ ఫస్ట్ టైం పే చేయాలనలేదు, జస్ట్ సార్ యువర్ కంప్లైంట్ మేము అడ్వకేట్కి పంపించేసినాము ఇంకా అంతా చెప్తుంది. ఇంగ్లీష్లో చెప్పేస్తుంది, మధ్యలో హిందీ మాట్లాడుతుంది. హిందీ నాకు రాదు మేడం అని చెప్పిన. హిందీ నాకు రాదంటే తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడింది. ఇంకా ఇంగ్లీష్లోనే చెప్తా వస్తుంది, అడ్వకేట్తో నేను మాట్లాడినాను, ఇంకా మీది కేసు అనేది ఫైల్ అయిపోయింది, ఇంకా మీరు కట్టాలా పెనాల్టీ ఛార్జ్, ఇంకా ఇవన్నీ ప్రూఫ్స్ చూపించుకుంటా ఆధార్ కార్డు మీది ఉంది నా దగ్గర, ఇట్లా నువ్వేం వర్క్ అనేది కంప్లీట్ చేయలేదు అని టాక్ విత్ అడ్వకేట్ నౌ అని చెప్తా వస్తుంది నాకు ఫోన్ చేసి. ఇంకా ఆ మేడం ఫోన్ చేసి ఫస్ట్ ఇంకా నేను మీ కంప్లైంట్ని కోర్టు తీసుకుపోతాను, మీకు మిమ్మల్ని పోలీస్ తీసుకుపోతారు, కేసు పెడతారు, మీరు జైలుకి తీసుకుపోతారు అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఓకే అని చెప్తున్నా. ఓకే ఏంది ఓకే సార్, మీరు ఇప్పుడు
కట్టాలి పెనాల్టీ ఛార్జ్ అని చెప్తుంది. నేను ఇంకా మేడం ఐ డోంట్ హ్యావ్ మనీ మ్యామ్, వై హౌ వి విల్ పే లైక్ దట్ నేను అడిగితే మేడం ఉంది, నువ్వు అడ్వకేట్తో మాట్లాడు, ఇంకా అదే ఉంది, ఎట్లా నువ్వు మాట్లాడు అని చెప్తా వస్తుంది. ఇంకా నేను మధ్యలో కొంచెం ప్యానిక్ అవుతున్నాను, నేను కొంచెం భయపడుతున్నాను. అప్పుడు నేను వానికి ఫోన్ చేసిన మా ఫ్రెండ్కి, ఏంద్రా ఇట్లా మేడం ఖచ్చితంగా చేయాలా, లేదంటే పెనాల్టీ ఛార్జ్ ఖచ్చితంగా పే చేయాలా నువ్వు, లేదంటే కేసు పోతుంది, తర్వాత నువ్వు ఇదొక్కటి తీసుకున్నావు అనుకో ఒక 5,000తో 6,000తో పోతుంది, ఇంకా నువ్వు అని ఎక్కువ చేస్తే అలా 80,000 కట్టించుకుంటారు అని వల్ల చెప్తుందిరా, ఇట్లా చెప్తుంది మేడం. అంటే నువ్వేమో వాళ్ళు భయపడాకు, వాళ్ళు అట్లా చెప్తారు అని చెప్తున్నాడు. నన్ను ఇంకా నమ్మలేదు వాడి మాటలు, ఇంకా వానికి ఏం తెలుసులే అనుకుని నేను ఇంకా ఉండరాని కట్ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ అడ్వకేట్ ఫోన్ చేసినాడు మధ్యలో ఫోన్ చేసి, నీ పేరు రాజా అని అడుగుతాడు. ఎస్ సార్, నేను నా పేరు రాజా, మీ మీద కేసు ఫెయిల్ అయింది, మీరు అక్కడ అగ్రిమెంట్లో రాసింది మీరేం చదవలేదా, మీరు సైన్ చేసినారు, ఖచ్చితంగా మీరు పే చేయాలా పెనాల్టీ ఛార్జ్ అంటే, ఐ డోంట్ హ్యావ్ సార్ మనీ, వాట్ ఐ డూ, ఇది ఇంక కేసు అనేది ఫైల్ అయింది, మీరు ఏం చేస్తారో వాళ్ళతోనే మాట్లాడానని చెప్తే, అప్పుడు మేడం ఫోన్ చేసింది సడన్గా. మళ్ళీ అంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఫోన్ చేస్తా, ఆ మేడం మేడం ఫస్ట్ ఈసారి ఒకసారిలే, ఈ మేడం ఇంకొకటే ఫోన్ చేసి మాట్లాడుతుంది. మళ్ళీ బెదిరిస్తుంది మేడం, ఎందుకు నువ్వు పే చేస్తలేవు, నువ్వు పే చేయాలా, మీరు లేదంటే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబ్ రాదు నీకు, మీరు మళ్ళీ మీ ఇంటికి పోలీసులు వస్తారు, పట్టుకోవతారు మిమ్మల్ని జైలుకి, మీ డీటెయిల్స్ నాకు తెలుసు, ఆధార్ కార్డు, యువర్ అడ్రస్ అంతా తెలుసు అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఇంకా నాకు ఇది పెట్టేసింది, అది వాళ్ళ అకౌంట్ది QR కోడ్ పెట్టేసింది. ఆ QR కోడ్ ఇప్పుడు డిలీట్ చేసింది మేడం. ఆ QR కోడ్ ఇంకా ఖచ్చితంగా పే చేయాలా, ఇప్పుడే పే చేయాలా అంటుంది మేడం. దట్ మచ్ అమౌంట్ నా దగ్గర లేదు, నా దగ్గర లేదు అని చెప్పి, ఎందుకు అబద్ధాలు చెప్తారు సార్, మీ దగ్గర ఉంది అని చెప్తుంది. మేడం నా దగ్గర లేదు మేడం, నీకు కావాల్సిన స్క్రీన్ షాట్ కూడా తీసి పెడతాను అని చెప్తాను నేను. ఎందుకు సార్ ఎందుకు అబద్ధాలు ఆడతాను సార్ అని అంటే, మేడం దట్ మచ్ అమౌంట్ ఐ డోంట్ హ్యావ్ మ్యామ్ అని చెప్తా వస్తాను నేను. ఏది చెప్పినా మేడం నా వద్ద డబ్బులు లేవు మేడం అని చెప్పిన. ఇంకా తర్వాత మళ్ళీ ఎంత ఉన్నాయని అడుగుతుంది. ఇంకా నేను ఎంత ఉన్నామని చెప్తే, నా దగ్గరేమో ఫస్ట్లో నేను ఏమనంటే 1,200 ఉన్నాయి అని చెప్పిన. అంటే నాకు అంత క్లారిటీగా నేను చూసుకోలేదు అకౌంట్, 1,200 ఉన్నాయని చెప్పిన. ఆ మేడం అంటే 1,200 ఉన్నాయి సార్, ఆ 1,200 పే చేయండి అంటే, ఐ డోంట్ నో మేడం, ఇట్ ఈస్ 1,000 అట్లా. ఎందుకు సార్ మీరు ఇప్పుడే కదా 1,200 చెప్పినది, మళ్ళీ ఎందుకు అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను తర్వాత చెక్ చేసిన ఇంకా పేమెంట్, ఇంకా నేను పే చేయడానికి కొంచెం అట్లా అనిపిస్తుంది నాకు, పే చేయాలంగా మేడంకి. మళ్ళీ ఈ కేసులు, మళ్ళీ మనకి ఈ గవర్నమెంట్ జాబ్ రాదంట, మళ్ళీ ప్రైవేట్ జాబ్ రాదంట, ఎందుకు తలగా నొప్పిది, ఎందుకు సైన్ చేసిండ్రా నేను అనిపిస్తుంది నాకు. అనుకుంటా నేను చూస్తే 940 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్లో. ఇంకా 940 రూపాయలు ఉంటే, మేడం సారీ మేడం, ఐ డోంట్ 1,200 నాకు నా వద్ద లేవు మేడం, 940 అంటే, ఎందుకు సార్ మీరు అబద్ధాలు ఆడతారు, ఇప్పుడే కదా మీరు ఈ రికార్డ్ అయింది కదా సార్, ఎందుకు సార్ మీరు అట్లా చేస్తున్నారు, ఎందుకు మీరు లయ్యర్ సార్, మీరు అబద్ధకులు సార్, మీరు అసలు అన్నీ తిడుతుంది మేడం. ఇంకా తిడుతుంది. 940 నేను ఇప్పుడు QR కోడ్ పంపించాను కదా, దానికి పే చేయాలంటుంది. ఇంకా చూసాను అకౌంట్, మేడం ఐ విల్ కాల్ లేటర్ మేడం అంటే, ఎందుకు కాల్ లేటర్, నాకు ఇప్పుడే పే చేయాలంటుంది మేడం. ఇంకా ఫోర్స్ చేసింది మేడం. కొంచెం నాకు అనిపించింది ఒక్కసారి, ఆ పేమెంట్లో అవేమి పెట్టనిపించమో అని అనిపించింది. ఇంకా నేను బయటకు వచ్చేసిన.
బయటకు వచ్చేసి దాన్ని ఇక కట్ చేసేసిన సడన్గా మేడం ఎందుకు 900 మన అంతా డబ్బులు ఇప్పుడు లేవు, అదంతా కూడా నా పాకెట్ మనీ అనేది ఇంక లేదు ఇంకా నాకు ఇంకా. అందుకని నేను ఇంకా ఆ కాల్ కట్ చేసి ఇంకా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసిన. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే అప్పుడు మేడం ఇక్కడ వై ఆర్ యూ కట్ మై కాల్, తర్వాత వితౌట్ మై పర్మిషన్ అంట. వితౌట్ మై పర్మిషన్ ఎందుకు మీరు కట్ చేసినారు ఫోను సార్, ఈవెన్ నౌ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బీ వెరీ ఇంటెలిజెంట్ వెన్ ఆఫ్టర్ టాకింగ్ టు ద అడ్వకేట్. తర్వాత మీరు అడ్వకేట్తో మాట్లాడిన కూడా మీరు చాలా ఇంటెలిజెంట్గా ప్రవర్తిస్తున్నారు. ఇంకా సార్, ఇట్ సీమ్స్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ పోలీస్ లాంగ్వేజ్ ఓన్లీ. మీకు పోలీస్ లాంగ్వేజ్ సరిపోతుంది అట్లా మేడం చెప్తా వస్తుంది. ఇట్స్ ఓకే సార్, ఇఫ్ యూ ఆర్ బికమింగ్ సో స్మార్ట్ నౌ దెన్ యూ విల్ హ్యావ్ టు టీచ్ మీ సమ్. ఐ ఆమ్ ఇంక్రీజింగ్ యువర్ పెనాల్టీ ఛార్జ్ ఇంక్రీజ్ చేస్తాంట. విల్ ఫైల్ వన్ మోర్ కేస్ అగెనెస్ట్ యూ ఫ్రమ్ మై సైడ్. ఆ మేడం ఒక్క మాట, నేను ఒక మాట అనలేదు, ప్రతి మాటకి మేడం అన్న. దానికి ఆ మేడం అంటే నా సైడ్ నుండి కేసు పెడతాను అని చెప్తుంది. యువర్ కేస్ విల్ బి నాట్ బి క్లోజ్డ్ బై స్విచ్చింగ్ ఆఫ్ యువర్ మొబైల్. I also have your address, sir. Please wait now. The police will come themselves to arrest you అని చెప్తా వస్తున్నారు. ఇంకా మళ్ళీ ఫోన్ చేసింది. నేను ఇంకా అది ఫ్లైట్ మోడ్లో పెట్టినాను కాబట్టి ఇంకా మేడంకి స్విచ్ ఆఫ్ అని వచ్చేసింది. ఆ తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఈ దీంట్లోకి ఇంకా అప్పటికే ఇంకా ఇది అయితే రాలేదు. ఇంకా ముందు ఇంతకు ముందు నేను ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టాను కదా, ఈ మెసేజెస్ తర్వాత నేను చదువుకున్నా. ముందు నేను ఏమైనా అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఇవి సెర్చ్ చేసిన, ఇది ఏంది అని. సేమ్ ఇట్లనే చెప్తున్నారు అందరు, సేమ్ ఇట్లనే. ఫస్ట్ ఇట్లా మరసంగా డబ్బులు ఏం లేదు, ఫస్ట్ ఫీజు ఏం లేదు, మీరు ఫస్ట్ వర్క్ చేయండి. వాళ్ళు మనం చేయలేనంత వరకు ఫస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఆ వర్క్ని మనం ఫినిష్ పోనందుకు అతని మీద పెనాల్టీ ఛార్జ్ ఉంటుంది, మీరు సైన్ చేసినారు, ఆధార్ కార్డు ఉంది, ఆ వల్ల మనం బెదిరిస్తున్నారు అని వాళ్ళు చెప్పినారు. అప్పుడు నాకు భయం అనేది వేయింది. భయం అయిన తర్వాత నేను ఫ్లైట్ మోడ్ తీసేసి అప్పుడు 1 hour చదివినాను. అప్పుడు నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. లేదంటే నేను ఒకవేళ యూట్యూబ్లో అవన్నీ చూడకుండా కొంచెం అట్లనే ఉండింటే పే చేసేవాడినేమో. కానీ ఎట్లా ఒకటే నన్ను దేవుడు తప్పించినాడని నాకైతే అనిపించింది. నాకైతే ఏదో అవి 900 నాకు పెద్ద అమౌంటే అండి. నాకు 900 నాకు చాలా పెద్దనే. అది ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లాంటివి ఏమన్నా ఇట్లా ఫేస్ ఇట్లాంటివి ఉంటే మీరు దాని నుండి బయటకు వచ్చేసేయండి. వాళ్ళు కొన్ని నిజాయితీ కూడా ఉంటుందంట, మనకైతే తెలియదు. ఒకటి నిజం కూడా ఉండొచ్చు. ఇదైతే నాకు ఫ్రాడ్ అని నాకు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇది మీరు ఇట్లాంటివి ఒకవేళ దీంట్లో ఇరుక్కుంటే బయటకు వచ్చేసండి. వాళ్ళు ఆ సైన్స్ అంటే ఈ సైన్స్ వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మీరు కొంచెం తెలివిగా ఉండి డబ్బులు వాళ్ళకి పే చేయకండి. నేను నా దగ్గర ఎక్కువ కాలం నా అమౌంట్ ఎక్కువ ఉంటే మా అమౌంట్ ఖచ్చితంగా నేను పే చేస్తుంటే మనం నాకు ఒకటే ఫోన్ చేసి ఇంక మీకు జాబ్ రాదు, ఇప్పుడు గవర్నమెంట్ రాదు, ప్రైవేట్ రాదని చెప్తుంది మేడం. నాకు అది పడిపోతుంది మైండ్లోనే. అట్లా ఇంకా ఇట్లా వీడియో చూసిన తర్వాత నాకు మళ్ళీ అంత వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట ఇది ఫ్రాడ్ అని. ఓకే గాయస్, థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను.